అర్బన్ నక్సలైట్ అంటున్నావు. ఎవరు నక్సలైట్? నక్సలైట్ ఎవరు? నక్సలైట్ ఆయుధం పట్టుకోవద్దని చెప్పారు. నక్సలైట్ కాన్సెప్ట్ లో ఆయుధం దేశ సైనికులు కానీ పోలీసులు కానీ అప్రూవ్డ్ పర్సన్ తప్ప ఎవరైనా ఆయుధాలు పట్టుకోకూడదని చెప్పారు తప్ప వాళ్ళ ఐడియాలజీ తప్పని ఎవరు చెప్పలేదు. సమాజం ఏర్పడాలరా, దేశంలో ఉన్న రిసోర్సెస్ అందరికీ కావాలని చెప్పడంలో తప్పు లేదు, కానీ దాన్ని అహింసా పద్ధతిలో చేయమని అడిగినాం. కానీ అదే ఆయుధాలు పట్టుకున్నటువంటి మరి ఆర్ఎస్ఎస్ గాడిద కొడుకులు వాళ్ళు తీవ్రవాదులు కాదా? ఆలోచించండి. మేధావుల మౌనం దేశానికి అత్యంత ప్రమాదకరం. అర్థమైందా? మనకేందిలే అనుకుంటే అది రేపు అక్కడ జరిగింది, బయట చెత్త ఉంటే మనకేమవుతుంది, మన ఇంట్లో లేదు కదా అనుకుంటే బయట ఉన్న చెత్త కంపల్సరీ ఏదో ఒక రోజు మన ఇంట్లోకి వస్తుంది. నాకేందిలే అనుకుంటే నిన్ను హరించి వేస్తుంది. కాబట్టి మేధావుల మౌనం దేశానికి అత్యంత ప్రమాదకరం. ఇది నేను చెప్తలేను, ప్రపంచంలో అత్యంత మేధావి అని అందరూ అంగీకరించేటువంటి ఐన్స్టీన్ గారు చెప్పారు. ఓకే, ఆలోచించండి మేధావులారా ప్లీజ్. సో ఆ క్రమంలో ఆ సెక్షన్ ఏం చదువుదాం, ఆ చట్టం ఏం చెప్తుంది, చట్టం చెప్దాం. అట్లనే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి, అట్లనే మోడీ గురించి ఎవరి క్వాలిఫికేషన్ ఏందో అది కూడా చెప్దాం. ఓకే, సో ఆ క్రమంలో చట్టం ఏం చెప్తుంది? చట్టం సెక్షన్ 8(1) ఏ పర్సన్ కన్విక్టెడ్ ఫర్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, రేప్, terrorist acts, insulting national flag, etc. stands disqualified for 6 years or more conviction. 6 ఏళ్ళు కానీ అంతకంటే ఎక్కువ అతను పోటీ చేయకుండా ఒక నేరస్తుడిగా అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఒక దేశంలో ఉన్నటువంటి ఒక గ్రూపు అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్యలో కొట్లాట పెట్టినా, రేప్ చేసినా, టెర్రరిజం లాంటివి చేసినా, యొక్క జాతీయ జెండాను అవమానించినా వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చంట. ఇది వాళ్ళని పోటీ చేయకుండా చేయొచ్చంట ఎన్నికల్లో. తర్వాత సెక్షన్ 8(2) సబ్ పాయింట్ ఏ పర్సన్ కన్విక్టెడ్ ఫర్ హోర్డింగ్, డౌరీ ఆఫెన్సెస్ ఎట్సెట్రా incurs disqualification if he is sentenced to at least 6 months for the offenses. డౌరీ అంటే ఏమంటారు, వరకట్నం కానీ అట్లాంటి ఏమైనా చేసినప్పుడు అందులో 6 నెలలు జైలు శిక్ష పడ్డ వ్యక్తి ఉన్నాడు అనుకో, అతనికి కూడా పోటీ చేసే అవకాశం ఉండదంట. ద బార్ కంటిన్యూస్ ఫర్ 6 years ఆఫ్టర్ రిలీజ్ ఫ్రమ్ జైలు నుంచి రిలీజ్ అయినాక విడుదలైన తర్వాత 6 ఏళ్ల దాకా అతను పోటీ చేయడానికి అర్హత ఉండదంట. సెక్షన్ 8(3) ఏ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అదర్ అఫెన్స్ incurs disqualified if he is sentenced imprisonment for of not less than 2 years. 2 ఏళ్ల కంటే ఎక్కువ జైలు జీవితం గడిపి ఏదైనా నేరం చేసినట్టయితే అతను కూడా 6 ఏళ్ల వరకు పోటీ చేసే అవకాశం ఉండదంట. తర్వాత సెక్షన్ 8(4) ప్రొటెక్ట్స్ సిట్టింగ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ బీయింగ్ డిస్క్వాలిఫికేషన్ అండర్ ద అబోవ్ ప్రొవిజన్స్ ఇఫ్ దే ఫైల్ అన్ అపీల్ విత్ ఇన్ 3 months దే కెన్ కంటిన్యూ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద ఓకే, అది కరెంట్ వాళ్ళకి, ఎన్నుకున్న వాళ్ళకి. సో ఇది ఈ చట్ట ప్రకారం ఒక అన్నదమ్ముల మధ్యలో దేశం యొక్క సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా, మత సామరస్యానికి భంగం వాటిల్లే విధంగా అబద్ధాలు ప్రచారం చేసి ఒక ఒక హేట్ని విద్వేషాలను క్రియేట్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంది అండర్ ద సెక్షన్ 8(1) ఆఫ్ పీపుల్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఓకే, ప్రజాప్రతినిధుల యొక్క ప్రాతినిధ్య చట్టం ప్రకారం నరేంద్ర మోడీని ఎన్నికలు పోటీ చేయకుండా 6 ఏళ్ల వరకు బహిష్కరించాలని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిల్ వేయాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఎవరైతే ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలి. అవర్ యాక్షన్స్ షుడ్ స్పీక్. అర్థమైందా? ఆలోచించండి మేధావులారా. తప్పు ఒకటి చేసినా తప్పే, సింపుల్. హిందూ చేసినా, ముస్లిం చేసినా, నా అన్న చేసినా, నా అక్క చేసినా, ఇంక్లూడింగ్ నేను చేసిన. ఓకే, సో ఆ క్రమంలో మోడీ క్వాలిఫికేషన్ చూసినాక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి క్వాలిఫికేషన్ చూద్దాం. మోడీ క్వాలిఫికేషన్ అన్పడ్, అన్పడ్. నేను చెప్తాను, ఆయన సొంతంగా చెప్పిండే అదే విందాం. సో అదైపోయింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 1950లో ఏం చదివిండు సార్? బిఏ ఆనర్స్. తర్వాత బిఏ ఆనర్స్ ఫస్ట్ వచ్చిండంట ఎకనామిక్స్ పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్లో చదివిండు 1950లో. 52లో మళ్ళీ ఫస్ట్ వచ్చిండంట ఎంఏ ఎకనామిక్స్లో పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. తర్వాత 1954 1954లో
రైట్స్ ప్రైజ్ ఫర్ డిస్టింగ్విష్డ్ పర్ఫార్మెన్స్ ఎట్ సెయింట్ జాన్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్ లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ కాలేజ్ లో దేనికి ప్రైజ్ వచ్చింది ఆయనకి? రైట్స్ ప్రైజ్ అని వచ్చిందంట. అంటే ఎకనామిక్స్ లో ఆయన ఎకనామిక్స్ నే ఇక ప్రపంచంలో వన్ ఆఫ్ ద మేధావి అన్నట్టు, ఆర్థికవేత్త లేదా ఆర్థిక శాస్త్రవేత్త. సో భారతదేశాన్ని యొక్క 15 రోజులకే మనకి సరిపడా విదేశం నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవడానికి 15 రోజులకు సరిపడా విదేశీ మారక ద్రవ్యం ఉన్న భారతదేశాన్ని ఇవాళ ఈ స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిండు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆర్థిక మంత్రి ఉండే అప్పుడు పివి నరసింహారావు గారి హయాంలో. ఓకే, ఆ తర్వాత ఇక ఇవాళ దేశంలో ఆధార్ సంఖ్యకి మూల కారణం, ఆధార్ సంఖ్యను ఇంట్రడ్యూస్ చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ మన్రేగా కింద పనికి ఆహార పథకం ప్రవేశపెట్టింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం తెచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అర్థమైందా? బాల కార్మిక నిరోధక చట్టం తెచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అనేక ఉన్నాయి ఈ గత యూపీఏ 1 యూపీఏ 2లో వాటిని ఇంప్లిమెంట్ చేస్తలేడు సరిగ్గా నరేంద్ర మోడీ, లేకపోతే వాటి ఫలితాలు వేరే ఉంటుండే. అయినప్పటికీ చాలా లబ్ధి చేకూరుతుంది. తర్వాత 1955 నుంచి 57 మధ్యలో ఎక్కడ వ్రెన్బరీ స్కాలర్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ లో అది వ్రెన్బరీ స్కాలర్ అంట. తర్వాత 1957లో డిఫిల్ డాక్టర్ ఫిలాసఫీ చేసిండు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. తర్వాత లిటరేచర్ హానరీస్ ఎక్కడ పిహెచ్డి థీసిస్ ఆన్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్, అదే అంటే ఫైనాన్స్ రిలేటెడ్ ఆర్థికం. సో అక్యుపేషన్ ఆయన చేసిన ఉద్యోగాలు, టీచింగ్ ఎక్స్పీరియన్స్, ప్రొఫెసర్ గా పనిచేసిండు. ఇక్కడ సీనియర్ లెక్చరర్ 1957 నుంచి 59 ఢిల్లీలో లెక్చరర్ గా పనిచేసిండు. తర్వాత ఎకనామిక్స్ మీద రీడర్ ఎకనామిక్స్ 1959 నుంచి 63, ప్రొఫెసర్ ఎకనామిక్స్ పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్ లో ప్రొఫెసర్ గా పనిచేసిండు. తర్వాత ప్రొఫెసర్ ఇంటర్నేషనల్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 69 నుంచి 71, హానరరీ ప్రొఫెసర్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ ఢిల్లీలో 2-3 యూనివర్సిటీలు, అట్లనే పంజాబ్ చండీగఢ్ లో ఇది ప్రొఫెసర్ గా పనిచేసిండు. తర్వాత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ పొజిషన్స్ ఇంకేమేం చేసిండు అది కాకుండా, టీచింగ్ కాకుండా 71 నుంచి 72 మధ్యలో ఎకనామిక్ అడ్వైజర్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, మన యొక్క ఆర్థిక శాఖకి సలహాదారుగా పనిచేసిండు. చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ 72 నుంచి 76, 76 నుంచి 80 డైరెక్టర్ ఆర్బీఐ డైరెక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ గా పనిచేసిండు 76 నుంచి 80 మధ్యలో. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్టర్నేటివ్ గవర్నర్ ఫర్ ఇండియా, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆల్టర్నేటివ్ గవర్నర్ ఫర్ ఇండియా, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఐబిఆర్డి. ఇన్ని సంస్థలకి, దేశంలో ఉన్న ఆర్థిక సంస్థలన్నిటికీ ఆయన ఇది హెడ్ గా పనిచేసిండు. తర్వాత నవంబర్ 1976 నుంచి ఏప్రిల్ 1980 వరకు ఏం చేసిండు? సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ మెంబర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ. తర్వాత అటామిక్ ఎనర్జీ కమిషన్ మెంబర్ ఫైనాన్స్ స్పేస్ కమిషన్. తర్వాత ఏప్రిల్ 80 నుంచి 82 మధ్యలో సెక్రటరీ ప్లానింగ్ కమిషన్. ఓకే, ప్లానింగ్ కమిషన్ కి సెక్రటరీ పనిచేసాడు. నరేంద్ర మోడీ వచ్చినాక ప్లానింగ్ కమిషన్ ఎత్తేసాడు. ప్లాన్ లేకుండా చిన్నిల్లు కట్టలేము, దేశాలు నిర్మిస్తావా అంటే నరేంద్ర మోడీ నిర్మించడానికి రాలేదు. ప్లానింగ్ కమిషన్ ఉంటే ఏమవుతుంది? వాడికి కంపల్సరీ నిధులు ఇవ్వాలి, ఏమైనా అభివృద్ధి చేయాలి. కాబట్టి ఆయనకు ఏది కట్టడానికి రాలేదు, కూలగొట్టడానికి వచ్చిండు. కాబట్టి దేశ సంపద అంతా అదానికి ఇవ్వడానికి వచ్చిండు. కాబట్టి అడ్డుపడుతుంది ఏంది? ప్లానింగ్ కమిషన్. కాబట్టి ఎత్తేసిండు.